హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కలాకండ్ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలాకండ్ రెసిపీ ప్యూర్ గేదె పాలను స్వచ్ఛమైన తేనెను యూజ్ చేసి ఈ రెసిపీని తయారు చేశాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1/2 లీటర్ వరకు పాలు పోసుకోండి. ఈ కళాయి అనేది మందంగా లోతుగా ఉంటే పాలు పైకి రాకుండా అడుగంటకుండా ఉంటుంది. పాలు ఒకసారి పొంగొచ్చాక ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా పాలు కొంచెం థిక్నెస్ రాగానే అందులోకి పాల మీద మేగడ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర పాల మీద మేగడ లేనట్టయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా పాలను తిప్పుతూ ఉంటే థిక్నెస్ అనేది వస్తుంది. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఇలా థిక్నెస్ వచ్చాక మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ నెయ్యిని యాడ్ చేసి పక్కన ఉంచుకోండి. మన పాలు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తిక్కుగా వస్తుంది. ఇలా థిక్నెస్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇందులోకి తేనెను యాడ్ చేసుకోవాలి, లేదంటే మన స్వీట్ అనేది గట్టిపడుతుంది. ఇలా తిక్కుగా ఉన్నప్పుడు తేనెను 50 to 100 గ్రామ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు తినే స్వీట్ని బట్టి చూసుకొని కలుపుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం తేనెను యాడ్ చేస్తూ మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండండి. తేనె ప్లేస్లో బెల్లం కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కలర్ చేంజ్ అయ్యి థిక్నెస్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ కలాకండ్ను ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం తేనె వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి. అలా ఉంచితే స్వీట్ గట్టిగా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత చాకుతో ఇలా స్క్రాప్ చేసుకోండి. ఈ విధంగా స్క్రాప్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కలాకండ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ హెల్దీ కలాకండ్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.